అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. thumbnail చూశారు కదా, మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను. సో అదే సర్జరీ రోజు ఏం జరిగింది, సర్జరీ అనేది ఎట్లా గడిచింది, ఆ రోజు డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు మొదటిసారి నా వీడియో కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే గంట సింబల్ని ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే నా వీడియోస్ మీకు డైరెక్ట్గా వస్తుంది, మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీ కంటెంట్లోకి వెళ్తే, మాకు ఫస్ట్ అప్రూవల్ వచ్చేసి 12వ తారీఖు సెప్టెంబర్లో వచ్చింది. అది అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఇట్లా ట్యూమర్ మీటింగ్లో మా సర్జరీ చేంజ్ చేశారని చెప్పారు. సర్జరీ చేంజ్ చేసి సెకండ్ అప్రూవల్ పెట్టాము. సెకండ్ అప్రూవల్ వచ్చేసి మాకు 21 సెప్టెంబర్ 2023లో వచ్చింది. సో అది వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇంకా వేరే ప్రాసెస్ ఏమి ఉండదు, ఇంకా సర్జరీకి రెడీ అవ్వమని చెప్పేశారు. సో మేమంతా ప్రిపేర్గా ఉన్నాము. అసలు ఫైనల్గా మాకు 28వ తారీఖున డాక్టర్ గారు వచ్చేసి రేపు సర్జరీ ఉంది, మీకు రెడీగా ఉండండి అని చెప్పేసి వెళ్ళారు. సో నేను ఆ రోజు మా బామ్మర్ది భాస్కర్ ఉన్నాడు, మా అల్లుడు వెళ్ళిపోయిన తర్వాత మా బామ్మర్ది వచ్చాడు అదే రోజు. సో నేను మా ఇంటికి కాల్ చేసి చెప్పేసాను అందరికీ, ఇట్లా రేపు సర్జరీ ఉందన్నారు డాక్టర్ గారు. సో మీరు వచ్చేయండి, ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి అని చెప్పారు. అంటే సర్జరీ ఏ టైం అనేది మాకు ఎర్లీ మార్నింగ్ నుంచి 8 నుంచి ఎప్పుడైనా ఉండొచ్చు, 8కి అట్లా రెడీగా ఉండని చెప్పారు, తీసుకెళ్తామని అన్నారు. సో అట్లాగే వాళ్ళకు కూడా చెప్పాను, వాళ్ళు రెడీగా ఉన్నారు. సో నేను ప్రిపేర్ ఉన్నాను. సో అదే రోజు 28వ తారీఖు సెప్టెంబర్ రోజున అయితే నాకు ప్రికాషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రికాషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్టమక్ నేను లిక్విడ్ డైట్లో ఉన్నాను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ లిక్విడ్ డైట్ కూడా ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఆపేశారు. ఆ లిక్విడ్ డైట్ కూడా ఆపేసి స్టమక్ని ఎంటీ చేయమన్నారు. అట్లా దానికి ఒక లిక్విడ్స్ ఇచ్చారు. లిక్విడ్స్ మొత్తం ఒక లీటర్ అట్లా అది ఇచ్చారు, బాటిల్ ఇచ్చారు. అది తాగేసి మొత్తం స్టమక్ ఎంటీ చేసుకోమన్నారు. అది తాగేసి నైట్ అంతా మోషన్స్ అన్నీ అయినాయి, స్టమక్ అంతా ఎంటీ అయిపోయింది. తర్వాత బార్బన్ పిలిపించి బాడీ మొత్తం షేవింగ్ చేయించారు. అంటే బాడీ మీద ఎక్కడ హెయిర్ ఉండొద్దంట, హెయిర్ కానీ ఇట్లా మన మొలతాడు లాంటివి కానీ ఇట్లా దారాలు గట్లని ఏమీ ఉండొద్దంట బాడీ మీద. సో అందుకని అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసారు. చేతికి మన సెలైన్ పెట్టే క్యాన్లో పెట్టేశారు. నైట్ మొత్తం నన్ను ప్రిపేర్ చేసేసారు. 10 గంటల లోపు అట్లా ఏదైనా వాటర్ కానీ అట్లా తీసుకున్నా కూడా 10 గంటల లోపే తీసుకోవాలి, తర్వాత ఇంకేం తీసుకోవద్దని చెప్పారు. సో 10 గంటల లోపు నేను వాళ్ళకు నాకు టాబ్లెట్స్ ఇచ్చారు. మోషన్ అవన్నీ అయిపోయిన తర్వాత వాటికి వేరే నీరసం కాకుండా అట్లా అవి వేసుకున్నాను, వాటర్ తాగేశాను. ఇంకా రాత్రి కొద్దిసేపు పడుకున్నాను. ఎట్లా ఉంటుంది నిద్ర పట్టలే, కానీ కొద్దిసేపు అట్లా ఏదో ట్రై చేసిన, నిద్ర ఇక పోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మనం సిక్ ఉండొద్దు, అట్లా మనం టైర్డ్ ఉండొద్దు కదా, దాని గురించి పర్వాలేదు కొద్దిసేపు పడుకొని ఎట్లాగో ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా లేచి ఫ్రెష్ అప్ అయిన, స్నానం ఇట్లా వేసి వాళ్ళు ఒక డ్రెస్ ఇచ్చారు. అంటే ఇట్లా మన తెలుసు కదా సర్జరీకి వేసుకుంటారు కదా, పేషెంట్లు వేసుకుంటారు కదా, అది ఇచ్చారు. అది వేసుకున్నాను. అది వేసుకొని నేను ఇంకా రెడీగా కూర్చున్నాను ఇంట్లో. సో అదే రోజు మా పెద్దబామ్మ దగ్గర వీళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చేసారు. మా ఆవిడ ఇట్లా అందరూ ఇక వచ్చినాక వాళ్ళు టెంపుల్కి అట్లా వెళ్ళొచ్చి ఉంటారు. మా బామ్మర్ది టెంపుల్కి వెళ్ళొచ్చి బొట్టాయి తీసుకొచ్చి పెట్టాడు, అది ఇంత. సో రెడీగా ఉన్నాము. అంటే సర్జరీకి మేము 8 అట్లా 9 గంటలకు అట్లా తీసుకెళ్తారు అనుకున్నాం. సో అందుకే వాళ్ళు ఎర్లీగా వచ్చారు, అంత రెడీగా ఉన్నాం. కానీ సర్జరీ థియేటర్ లేటో మరి ఏంటో తెలియదు, మాకంటే ఇంకా ముందు సర్జరీ ఉండొచ్చు, దానివల్ల లేట్ అయింది అనుకుంటా. సో ఎట్లాగోట్లా 12:30కి అట్లా మాకు కాల్ వచ్చింది. అంటే వాళ్ళు వచ్చారు, వీల్ చైర్ తీసుకొని వచ్చి నన్ను సర్జరీ అక్కడికి తీసుకెళ్లారు. అంటే నేను డైరెక్ట్గా సర్జరీ థియేటర్లోకి తీసుకెళ్తారు అనుకున్నాను, కాదు, దానికంటే ముందు వేరే వార్డులోకి తీసుకెళ్లారు. దాంట్లో ఈ డాక్టర్లు మళ్ళీ చెక్ చేశారు బాడీని అని, ప్లస్ అట్లాగే కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఇంతకుముందు సర్జరీ ఎప్పుడైంది, అంటే ఏమైంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, అవి ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా అడిగి మళ్ళీ నన్ను కొంచెం మోటివేట్ చేసి దాన్ని ప్రిపేర్ చేశారు. సో 1కి అట్లా నన్ను సర్జరీ రూమ్లోకి తీసుకెళ్లారు. సో అది వీల్ చైర్లోనే తీసుకెళ్లారు. నేను ఇక లాస్ట్ మా వాళ్ళని అప్పుడే బయటకు వచ్చినప్పుడు చూశాను. ఇంకా చెప్పలేము, ఇంకా రేపు ఎట్లుంటుందో ఏమో అని చెప్పి అందరికి బాగా చెప్పాను. ఇంకా అదే చివరి రోజు అనిపించింది నాకు, ఎందుకో తెలియదు. సో అట్లా నేను ప్రిపేర్ అయ్యి సర్జరీ రూమ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే డైరెక్ట్గా అసలు అడావిడిగా, అంటే మామూలుగా ఏం లేదు, టేబుల్ ఉంది. టేబుల్ ఇటు సైడ్ డాక్టర్లు ఉన్నారు, ఒక 3 ఉన్నారు, ఇటు సైడ్ ఇంకో 2 ఉన్నారు. అన్నీ సర్దుకుంటున్నారు వాళ్ళు. ఎదురుగా టేబుల్ మీద మన బోర్డు మీద నా డీటెయిల్స్ అన్నీ రాసి ఉన్నాయి. వీల్ చైర్ మీద తీసుకొచ్చిన అతను దింపేసి వెళ్ళిపోయాడు. తర్వాత నేను తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టారు.
ఇట్లాగే కూర్చున్నాను, ఇట్లా టేబుల్ ఉంది, ఇట్లా కూర్చున్నాను. ఇది డ్రెస్ ఉంది కదా, డ్రెస్ ఇట్లా రిమూవ్ చేసేసారు, బ్యాక్ సైడ్ మొత్తం తీసేసి డ్రెస్ అంతా తీసి ఇక్కడ ఓపెన్ అంతా ఇప్పేసి ఇక్కడ ఇట్లా పట్టుకొని కూర్చున్న డ్రెస్ తోటి. సో బ్యాక్ ఇట్లా ఇద్దరు ఇట్లా నన్ను చైర్ ఇట్లా హ్యాండ్స్ పట్టుకున్నారు, ఇట్లా బెండ్ చేశారు. ఈ బ్యాక్ సైడ్ బోన్కి ఇంజెక్షన్ ఇస్తున్నారు. డాక్టర్ గారు నాతో మాట్లాడుతున్నాను, ఫ్రీగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు అట్లా అని మాట్లాడుతూనే నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి ఇచ్చారు వెన్నెముకకి, కొద్దిగా లైట్గా అంటే లైట్గా పెయిన్ అనిపించింది, పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కదా మంచిగా ఇచ్చారు. సో అది ఇచ్చిన తర్వాత ఇంకోటి ఇచ్చారు. సో ఇంకోటి కూడా ఇస్తున్నానని చెప్పి ఇచ్చారు. అది నీడిలా మరి అదేంటో మాకు తెలియదు వాస్తవానికి, అది వెన్నెముకలో గుచ్చి దాన్ని అట్లాగే ఉంచి దానికి ఒక పైప్ లాగా ఉంది, సన్నగా ఉంది, చాలా సన్నగా ఉంది, తీసి ఇట్లా వేసి టేప్ వేసేసారు వెన్నెముక మొత్తం ఇక్కడ వరకు. ఇక్కడ వెన్నెముకలు అది గుచ్చిన దగ్గర నుంచి పై వరకు టేప్ వేసి ఒక పైప్ వరకు ఇట్లా పెట్టి దానికి క్యాప్ పెట్టి హోల్డ్ చేసి పెట్టేశారు. తర్వాత ఏం చేస్తారు, ఇవన్నీ మన హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేయడానికి, బీపీ ఇలాంటివి అవన్నీ చెక్ చేయడానికి పెట్టేశారు మొత్తం బాడీకి. ఇది చేదే హ్యాండ్స్. టేబుల్ చాలా సన్నగా ఉంది, పడుకున్నాను, చేతులు పెట్టడానికి కూడా స్పేస్ లేదు, ఇట్లా వేరే అవి ఉన్నాయి, వాటి మీద పెట్టాను. స్లోగా పడుకోబెట్టిన తర్వాత అనస్థీషియా డాక్టర్ గారు అది మన ఆక్సిజన్ ఉంటుంది కదా, అది పెట్టే దాంట్లోంచి పొగలుగా వస్తుంది. సో బాబు ఇది పెడుతున్నాను, ఒకసారి గట్టిగా పీల్చు, ఏం భయపడకు అని అన్నారు. సో అది పెట్టిన తర్వాత గట్టిగా ఒకసారి అని ఇట్లా 2 సార్లు ఇట్లా పిలిచాను. సో అంతే, ఇంకా నాకు తెలియదు ఏం జరిగింది అనేది. ఇంకా నాకు అప్పటికి అన్కాన్షియస్, వితిన్ సెకండ్స్లో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నాకు తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. సో ఇది గాయ్స్ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ కాంటెంట్లో అన్నీ ఇంకా మీకు మెయినే ఉంటుంది. ఇంకా నేనేం మీకు ఓపిక అంటే బాగా విసిగితే పిచ్చిలాగా ఏం చెప్పను. సో ఇక చూడండి నెక్స్ట్ వీడియోస్ నుంచి నా ఈ స్టోమ్ బ్యాగ్ గురించి కానీ కొంచెం అన్ని డీటెయిల్స్ మీకు ఓపెన్గానే చెప్తాను. సో ఇట్లాగే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను మీ శ్రీనివాస్. బాయ్.